హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు లక్ష్మీబాయిస్ కిచెన్. ఈరోజు మనం లేత తలకాయ కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించుకొని బగోని పెట్టుకొని 2 చెంచాల నూనె పోసుకొని గరం అయ్యే వరకు తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగాలంటే కాస్త ఉప్పు వేసుకొని మంచిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచి వేపుకోవాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కర్రీ. రెండు టీ స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అల్లం ఎల్లిగడ్డ మంచిగా వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. ముందే మనం కడిగి పెట్టిన తలకాయ ముక్కల్ని మంచిగా బగోన్లో వేసి కలిపి మూత పెట్టుకోవాలి. పది నిమిషాలు మగ్గిన తర్వాత 4 చెంచాల కారం పొడేసి ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. కారం మంచిగా ముక్కకు పట్టి ఆయిల్ పైకి తేలిన తర్వాత చింతపులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు ముక్కకు మంచిగా పట్టిన తర్వాత కాస్త మగ్గిన తర్వాత చెంచాడు ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని చెంచాడు ఉప్పు వేసుకొని కాస్త మంచిగా మగ్గనివ్వాలి. నూనె పైకి తేలితే అప్పుడు కూర మంచి టేస్ట్ వస్తుంది. చివర్లో కొత్తిమీర వేసుకొని దింపుకుంటే వేడి వేడి తలకాయ షెర్వ రెడీ. ఇలా మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తా.